హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే అట్టుపిండి అండి. పొద్దున అట్లయంగా మిగిలింది. ఇట్లా అయితే ఉల్లిపాయలు సన్నగా కోసుకొని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా కోసుకున్నానండి. ఇప్పుడు అవన్నీ వాటిలో వేసేద్దాము. వీటిని చూస్తే మా తాత పునుగులు అయితే గుర్తొస్తుంది అనమాట. అట్లానే వచ్చినాయా లేదా అని చెప్పేస్తాను. వచ్చినాయి, బాగా క్రిస్పీగా వచ్చినాయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తీసుకొని దాంట్లో వేసుకోవాలండి పిండిలో. తర్వాత వచ్చేసి జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అయితే సోడా ఉప్పు అయితే వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు అని, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలన్నీ. ఇప్పుడైతే ఆయిల్ అయితే బాండీలో పెట్టాం కదండి, అది కాగిందా లేదా అని టేస్ట్ అయితే చేసుకుంటున్నాను. అదైతే కాగింది. అట్లా అయితే వేసేసాను. మనం ఏదైనా వేస్తే అది పొంగి పైకి వస్తే అది నూనె కాగినట్టు అనమాట. ఇట్లా అయితే మొత్తం వేసుకొని ఇలాగైతే ఫ్రై చేసుకున్నానండి. ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా, మామూలుగా లోపల మెత్తగా వస్తుందండి. హై ఫ్లేమ్లో పెట్టాము అనుకో అయితే మాడిపోతాయి అన్నమాట పైన లేయరు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్నీతో సర్వ్ చేసుకోండి.